श्रीराम शरणं मम 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 ओम ओम श्री सीतारामाभ्यां नमः। ओम श्री मात्रे नमः। ओम उत्पत्ति प्रकरणं 7వ సర్గ 6వ సర్గలో మముక్షు ఎటువంటి ప్రయత్నం చేయాలి అనే విషయాన్ని స్పష్టంగా వివరించారు. ఇలా వివరణ చేస్తూ ఉండగా శ్రీరాముడు ఇలా ప్రశ్నించారు. య ఏష దేవ కథితో యస్మిన్ జ్ఞాతే విముచ్యతే వదక్వాసౌ స్థితో బ్రహ్మన్ కథమేనమహం లభే. స్వామి, మీరు చెబుతున్న పరమాత్మ దేవదేవుడు ఎలా ఎరుగబడుతూ ఉన్నాడు, ఆయన్ని తెలిసినంత మాత్రం చేత ముక్తి లభిస్తుంది అని చెబుతూ ఉన్నారు. మరి ఆయన్ని తెలుసుకోవడం ఎలా? ఆయన ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్నించినప్పుడు వశిష్ఠ భగవానుడు సమాధానం చెప్పటం మొదలుపెట్టారు. య ఏష దేవ కథితో నైష దూరేవ తిష్టతే శరీరే సంస్థితో నిత్యం చిన్మాత్రమిది విశ్రుతః ఏష సర్వమిదం విశ్వం న విశ్వం చైష సర్వగః విద్యతే ఏష ఏవైకో నతు విశ్వాభిధాస్తి దృక్ చిన్మాత్రమేష శశిభృచ్చిన్మాత్రం గరుడేశ్వరః చిన్మాత్రమేవ తపనశ్చిన్మాత్రం కమలోద్భవః. ఆయన కనపడే సూర్యుడు, చంద్రుడు, గ్రహ నక్షత్రాలు, గరుడ వాహనుడు, హంసవాహనుడు, వృషభవాహనుడు అనగా విష్ణు భగవానుడు, బ్రహ్మదేవుడు, మహాదేవుడు, వీరందరి రూపంలో ఉన్నది ఆయనయే. ఈ లోకంలో కనపడుతున్న సమస్తమైన యొక్క శక్తి స్వరూపం సూర్య భగవానుడే ఎట్లయితే ఉన్నదో అదేవిధంగా సమస్తమైన దేవతలు ఈ సూర్యుడికి ఆదిగా కలిగిన ఆది అయిన ఆ దేవతలతో సహా సర్వము కూడా తత్స్వరూపమే అయి ఉన్నాయి. ఆయన ఎక్కడో దూరాన లేడు, సూర్యునిలో ఆయన ఉన్నాడు. సూర్యుడు ఆయనే అంటే కనపడే దృశ్యం అంతా కూడాను ఎక్కడెక్కడైతే శక్తి ప్రదర్శనం అవుతూ ఉన్నదో అదంతా కూడాను తత్స్వరూపమే అని అర్థం. కాబట్టి ఆయన తప్ప రెండో వస్తువే లేదు. ఆయన ఎక్కడో దూరంలో కానీ ఏదో రూపంలోనో కానీ లేరు. సర్వరూపాల్లో ఆయన ఉన్నాడు. నిజానికి ఈ రూపాలన్నిటికీ కూడా ఆయన అతీతుడు. ఈ విశ్వమంతా ఆయనయే, కానీ విశ్వం ఆయన కాదు. ఏమిటి ఈ మాటకి అర్థం అంటే, విశ్వం అనేది నానా వైవిధ్యాలతో కూడుకొని ఆయన ఎందే ఆయన శక్తి వలన ఆయనకే తోస్తూ ఉన్నది తప్ప విశ్వం అనే ప్రత్యేక వస్తువు లేదు. ఆయన లేనిదే విశ్వానికి ఆధారం లేదు. కాబట్టి ఆధారం నుంచి ఏది వచ్చినదో అది తత్స్వరూపమే అయి ఉన్నది. ఆధార ఆధేయాలుగా కనపడుతున్నప్పటికీ ఏకస్వరూపం మాత్రమే ఇక్కడ స్థాపితం అవుతూ ఉన్నది. ఇది వాస్తవం. కాబట్టే కనపడే సర్వము కూడాను పరమాత్మ స్వరూపమే అనగా శ్రీరామచంద్రుడు ఇలా అన్నారు. బాలా అపి వదంత్యేతద్యది చేతనమాత్రకం జగదిత్యేవ కైవాత్ర నామ స్యాద్ ఉపదేశత.
స్వామి ఈ కనపడేదంతా దేవుడే అయితే ఈ ఉపదేశాలతోటి వీటితోటి పనేమిటి? ప్రతి ఒక్కడు దేవుడే అయి ఉన్నాడు కదా మరి. ఇదంతా చైతన్యం మాత్రం అని చెప్తూ ఉన్నట్లయితే ఈ చైతన్యం బాలల్లో అయినా, అగ్నుల్లో అయినా, విఘ్నుల్లో అయినా సమానంగానే ఉన్నది కదా. మరి చెప్పుకోవాల్సిన అవసరం ఏమిటి? కొంత ఈ జగత్ అనుభవం కలుగుతూ ఉండటానికి, అదేవిధంగా జగదాతీతమైన స్థితి ఉన్నది అని చెప్పటానికి అవసరమే లేదు కదా అని అన్నప్పుడు, ఇదంతా చైతన్యమే అయితే గనక ఇటువంటి అవసరం ఎందుకు వచ్చింది అని చెప్పి శ్రీరామచంద్రుడు ప్రశ్నిస్తూ ఉంటే అప్పుడు చెప్తూ ఉన్నారు. చిన్మాత్రం చేతనం విశ్వమితి యజ్ఞాతవానసి నకించదేవ విజ్ఞాతం భవతా భవనాశనం. ఈ కనపడేదాన్ని గనక పరమ చైతన్యం అని చెప్పి నువ్వు భావన చేస్తూ ఉన్నట్లయితే నీకు బంధం నుంచి బయటపడే, ఈ సంసారం నుంచి బయటపడే ఉపాయం కొంచెం కూడా తెలియలేదని అర్థం. చైతన్యం అంటే ఇక్కడ జడ చేతనత్వాల సరసన సాపేక్షంగా కనపడుతున్న చైతన్యం గాని, చేతనము గాని, చైత్యము కాని, ఇది కాదు పరమాత్మ అంటే. రెండు రూపాల్లోనూ, రెండు రూపాలకి కూడా ఏది ఆధారమై ఉన్నదో ఒకదానిగా ప్రదర్శితమవుతూ ఉన్నప్పుడు రెండవ దాని యందు అది లేదని అర్థం ఏదైతే కాదో, అదేవిధంగా రెండుగా అది కనిపిస్తున్నప్పటికీ ఎప్పటికీ కూడా అది ఏకత్వ ద్విత్వాలకి అతీతమైన కేవల స్థితియో, ఆ స్థితి మాత్రమే చైతన్యం తప్ప అది సునిర్మలమైనది. ఈ చైతన్యం నువ్వు చెప్తున్న దీని యందు రూప వైవిధ్యాలు, ఈ వైవిధ్యం అనే మాలిన్యము, స్థూల సూక్ష్మ కారణత్వాలు, త్రిగుణాలు, ద్వంద్వాత్మకత, బహిరంతరాలు ఇత్యాది మాలిన్యాలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఈ మాలిన్యాలకు అతీతమైన కేవల స్థితి మాత్రమే, కేవల చైతన్యం మాత్రమే పరమాత్మ. ఈ విషయం తెలియక సంసారానుభూతి యందు జీవులుగా వర్తిస్తున్న ఈ చేతన మాతృలకు జీవులే సంసార భావనకి ఆధారమై ఉన్నారు తప్ప మరొకటి కాదు. జీవుడే సంసారం. జీవభావము ఆద్యంతాలు కలిగి ఉంటుంది. ఆద్యంత అనుభూతికి పరిమితమై ఉంటుంది. ఆద్యంత అనుభూతికి పరిమితము కాని కేవల చైతన్యం, తోడే లేని చైతన్యం ఏదైతే ఉన్నదో అది మాత్రమే వాస్తవం. అలా కాకుండా ఉండే వీళ్ళందరూ, ఆద్యంతాలతోటి కనపడుతున్న వీళ్ళందరూ కూడాను పశువులై ఉన్నారు, పశుతుల్యులై ఉన్నారు. ఎక్కడ పశుత్వం ఉన్నదో అక్కడ పశు పాలకత్వం ఉంటుంది, యజమాని ఉంటాడు. యజమానికి ఈ పశువులన్నీ కూడాను ఉపకరణాలు మాత్రమే, సేవ చేసేవి మాత్రమే. ఈ పశువులు ఆ పశుపతికి బలి కావలసినవే. కాబట్టి పశుత్వం వహించిన చోట, జీవత్వాన్ని ధారణ చేసి దాన్ని అనుభవిస్తూ ఉన్న చోట జనన మరణ అనుభవం అనేది తప్పదు. ఈ జననానికి మరణానికి మధ్య బంధానుభవం కూడా తప్పదు. బంధానుభవం అంటే పరిమితత్వం అనే అనుభవం కలగటం ఏదైతే ఉందో అదే బంధానుభవం. ఈ పరిమితత్వంలో చిత్తము ఆ పరిమితుల లోపల మాత్రమే ప్రవర్తిస్తూ ఉంటుంది కాబట్టి ఈ బంధానుభూతి కలుగుతూ ఉంటుంది. దాన్ని దాటి అది ప్రవర్తించదు. కుక్కగా జన్మించింది కుక్కగానే భావన చేస్తూ ఉంటుంది. మనిషిగా జన్మించిన వాడు మనిషిననే భావన చేస్తూ ఉంటాడు. ఆ విధంగా అతడు ఆయా స్థితుల యందు ఆయా అనుభూతులకు మాత్రమే పరిమితమవుతూ జీవుడని, పశువని పిలువబడుతూ ఉన్నాడు. ఇక్కడ పశువు కట్టివేయబడుతున్నట్లుగానే ఈ జీవుడు కూడా తన ఆలోచనకే, తన నిశ్చయానికే, తన అనుభవానికే కట్టివేయబడుతూ ఉన్నాడు. ఇట్టి వాడికి ఎప్పటికీ తత్వ సాక్షాత్కారం లేదు.
ఎప్పుడైతే పూర్వం నేను చెప్పినట్లుగా గురువు, శాస్త్రము, స్వప్రయత్నము అనే దాన్ని ఆశ్రయించి వాటిని సమన్వయపరుచుకొని గురు శాస్త్ర స్వప్రయత్నాలను ఎవరైతే ప్రవర్తిస్తారో, కేవల చైతన్యాన్ని మాత్రమే దర్శిస్తారో వారు మాత్రమే పరమాత్మ అని చెప్పి పేరుతోటి పిలువబడుతూ ఉన్నారు. ఈ పరమాత్మ రూపసహితుడా లేక రూపరహితుడా అన్న మాటకి అప్పుడు అర్థమే ఉండదు. కారణం, అతడు తప్ప అన్యమైంది ఏమీ లేదు. కేవల స్థితి అతడు అనుభవిస్తూ ఉన్నాడు కాబట్టి అతడి రూపం గురించి అప్పుడు చర్చ లేదు. ఈ లోపల మాత్రం ఇప్పుడు నీవు అడిగినట్లుగానే అక్కడెక్కడ ఉన్నాడు, అతడు ఎక్కడ ఉన్నాడు, ఎవరిలో ఉన్నాడు, ఎవరై ఉన్నాడు, ఎలా కనిపిస్తాడు ఇత్యాది మాటలన్నీ కూడా ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. ఎవరైతే ఆ పరమబ్రహ్మము గురించి తెలుసుకోగలుగుతూ ఉన్నారో, పరమతత్వం గురించి తెలుసుకోగలుగుతూ ఉన్నారో, వాళ్ళ ఆంతరికమైన హృదయ గ్రంథి, హృదయంలోని ముడులు, హృదయంలోని సంశయాలు అన్ని పటాపంచలైపోతాయి, తగలబడిపోతాయి. సమస్తమైన సంశయాలు తొలగిపోతాయి. అదేవిధంగా అహంత్వము, మమత్వము కూడా నాశనమైన కారణం చేత కర్మలు అనేవి లేకుండా పోతాయి. కర్మలు లేని కారణం చేత అతడికి మరి జననం కానీ, బంధం కానీ, మరణం కానీ ఉండనే ఉండవు. కేవల అస్తిత్వం తప్ప. కాబట్టి నేను మనిషిని చెప్పి అనుకుంటూ కొంచెంసేపు చిత్తాన్ని హఠయోగం ద్వారా నిరోధించినంత మాత్రం చేత ముక్తి కలగదు. ఆ ప్రయత్నం నుంచి విరమించిన క్షణంలో మరలా సంసారం అంతా వచ్చి కనపడుతూనే ఉంటుంది. భ్రాంతి కలిగితే తప్ప కనపడుతున్న దాని యొక్క అస్తిత్వం ఏమిటి, దాని వాస్తవమైన తత్వం ఏమిటి, దీనికి మూలమేది, ఉత్పత్తి ఎక్కడ, లయం పొందిన తర్వాత దీని గతి ఏమిటి, దేని యందు లయం అవుతూ ఉన్నది, చివరికి మిగులుతున్నది ఏమిటి, ముందు ఉన్నదేమిటి ఇత్యాది విచారణలన్నీ పూర్తి చేసుకొని తన స్వరూపాన్ని కూడా తను చింతించి ఆ కేవలత్వం తప్ప అన్యమైంది తానుగా ఏమీ లేదనే విషయాన్ని గుర్తించి తాను అదిగా ఉండటం ఏదైతే ఉందో, ఈ స్థితి యందు మాత్రమే బంధరాహిత్యం అనేది, జన్మరాహిత్యం అనేది కలుగుతున్నది తప్ప, అంతేకాని నేను చిత్తవృత్తులను ఆపేసేసి మనోవృత్తుల్ని అదుపు చేసుకొని నన్ను నేను దర్శిస్తాను అంటే పని కాదు. కనపడే వస్తువు లేదని చెప్పి తెలిస్తే తప్ప దాని యందు ఆసక్తి కానీ లేక దానితో దాని యొక్క స్పృహ కానీ తొలగిపోవు. ఉంది అని చెప్పి అనుకున్నంతసేపు కూడా దాని స్పృహ తొలగిపోవడం అనేది కుదరదు. కనపడేది తాడు అని చెప్పి తెలిసినప్పుడు పాము గురించిన భయం పారిపోతుంది. ఎక్కడికి పోయిందో తెలియదు, అంతకుముందు ఎక్కడి నుండి వచ్చిందో కూడా అర్థం కాదు. అదేవిధంగా అది పామే కానీ నన్నేం చేయదనో, పామే అని చెప్పి నిశ్చయం చేసి ప్రస్తుతానికి పడుకొని ఉన్నది కాబట్టి ఈ లోపల నేను పని చేసుకుంటాను అనుకుంటున్నా కూడా పాము అనే భయం నీ మనసులో అలా వ్యాపించే ఉంటుంది. కాబట్టి అప్పుడు దాని నుంచి నీకు ముక్తి అనేది ఎలా అయితే లేదో ఆ భయం నుంచి, అదేవిధంగా ఈ సంసారం ఉంది అని చెప్పి నువ్వు భావన చేస్తూ ఉన్నట్లయితే, ఈ సంసారంలో ఇది చైతన్యం, ఇది జడము, ఇది నేను కాదు, నేను ముక్తుణ్ణి, బద్ధుణ్ణి ఇత్యాది ఆలోచనలు కనుక కలిగి ఉన్నట్లయితే అది కేవలం బంధ రూపమే తప్ప ముక్తి స్వరూపం కాదు. బంధము, ముక్తి అనేవి బంధానుభవం కలిగిన వాడికి ఉన్నాయి తప్ప బంధం నుంచి బయటపడిన వాడికి, అంటే సంసారం లేదు అనే విషయాన్ని గుర్తించిన వాడికి ఆ భ్రాంతి కానీ ఆ దుస్థితి కానీ లేదు. కాబట్టి నాయన, ఇప్పుడు నువ్వు అడుగుతున్నట్లుగా అతడు ఎలా తెలుస్తాడు అంటున్నావు కదా, ముందు చెప్పినట్లుగానే సాధు సంగమము, సత్యాస్త్ర అభ్యాసనము, అధ్యయనము ఇది మాత్రమే జీవితం అని చెప్పి అనుకొని జీవించటము అనే దాని ద్వారా ఈ పని పూర్తి అవుతూ ఉన్నది. శరీరాలు జీర్ణమైపోతూ ఉంటాయి, శీర్ణమైపోతూ ఉంటాయి. కానీ ఈ శరీరాలు మనసు నుండే ఉత్పన్నం అవుతున్నాయి.
నిశ్చయం నుంచే ఉత్పన్నం అవుతున్నాయి. నిశ్చయమే శరీరంగా వస్తూ ఉన్నది. కాబట్టి నిశ్చయమునందు కేవల అద్వైతం తప్ప ద్వైతం భాషిస్తూ ఉన్నట్లయితే అప్పుడు తత్వం ఎరుగుపడటం అనేది కష్టం. అంటే అనేకత్వం తోస్తూ ఉన్నట్లయితే తత్వాన్ని తెలుసుకోవటం అనేది కుదిరే పని కాదు. ఎందువల్లంటే ఇంతకుముందు చెప్పిన ఉదాహరణలోనే అది పాము కాదు తాడు అని చెప్పి తెలిసేదాకా ఎలా అయితే దాని గురించిన స్పృహ ఎలా అయితే వీడిపోదో, అదే విధంగా ఈ సంసారము వాస్తవానికి లేదు అని చెప్పి తెలియకపోతే ఆ స్పృహ పోగొట్టుకోవటం, దాన్ని పోగొట్టుకోవటం, లేకపోతే నేను దీన్ని జయించానని చెప్పి చెప్పడం, ఇవన్నీ కూడా భ్రాంతులు. సంసారాన్ని జయించానని చెప్పి వింటూ ఉంటాం. సంసారాన్ని జయించవలసి ఉందని చెప్పి చెప్తూ వింటూ ఉంటాం. సంసారాన్ని జయించడం అనేది అది ఉంటే జయించగలుగుతాం. లేని దాన్ని జయించే ప్రసక్తి ఎక్కడ ఉన్నది? విషయం ఇది అని చెప్పి తెలిసి దానిని గురించి విచారణ వదిలేయటం తప్ప, ఎండమావిలో జలం స్ఫురిస్తూ ఉండగా, కనపడుతూ ఉండగా, అది ఎండమావి అని చెప్పి మనకు తెలియనంతసేపు కూడాను ఇటు వెళ్ళవద్దు, అక్కడ నీరు లేదు, మరొక చోటకు వెళ్ళి మీ దాహం తీర్చుకోండి అంటే చెప్పిన వాడితోటి గొడవే తప్ప మనం వేసుకునేది, మనం చేసేది. నిజానికి అక్కడ జలం ఉందనే ఆలోచన మనకి పక్కకు పోవడం లేదు కదా. అదేవిధంగా ఎలా అయితే అక్కడ జలం లేదు, ఇది ఎండమావి మాత్రమే అనే జ్ఞానం కలగటంతో మరి ఆ ఆలోచన అనేదే మాయమైపోయి నిజమైన జలం కోసం ఎలా అయితే ప్రయత్నం మొదలవుతుందో, అదేవిధంగా ఈ సంసారము ఉంది, దీన్ని జయిస్తాననుకుంటే ఎప్పటికీ జయించలేరు. సంసారం లేదు అని చెప్పి తెలిస్తే జయించడం అనే కార్యక్రమమే ఉత్పన్నం కాదు. కాబట్టి ఇది జ్ఞానాన్ని పొందే విధానం. దీనికి ప్రస్తుతం జీవానుభవం కలుగుతుంది కాబట్టి ఈ శరీరం అనే అనుభవం తప్పనిసరిగా వస్తూ ఉన్నది. ఈ దృశ్యానుభవం అంతా కలుగుతూ ఉన్నది కాబట్టి వీటిని ఎలా లేదు అని చెప్పి చెప్పడానికి, ఈ దృశ్యం అనేది అసలు వాస్తవానికి ఉత్పన్నమే కాలేదు, దీనికి అస్తిత్వమే లేదు అని చెప్పి చెప్పడానికి నానా యుక్తులు అవసరం అవుతూ ఉన్నాయి. ఈ యుక్తులు కూడా తిరిగి కలుగుతున్న అనుభవం నుంచి మాత్రమే తీసుకోవటం అవుతుంది. అనుభవంలో లేని విషయాలను చెప్పటం గురించే ఈ యుక్తుల్ని తీసుకుంటున్నాం. అనుభవంలో ఉన్న విషయాల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అనుభవంలో ఉన్న విషయాల్లోంచి మాత్రమే ఉపాయాలను గ్రహిస్తున్నాం కాబట్టి ఈ ఉపాయాలే అదే అంటే ఎప్పటికీ కాదు. ఇది కేవలం విషయం అర్థం చేసుకోవటం కోసం మాత్రమే ఉపమానాలని ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, విచారణ సమయంలో ఎప్పుడూ కూడాను నీకు ఇచ్చిన ముఖ్య సూత్రం, మూల సూత్రం ఏదైతే ఉందో, అవిచ్ఛిన్న చిదాత్మైక పుమానస్తి అనే తరత్ స్వసంకల్పవశాద్బద్ధో నిస్సంకల్పశ్చముచ్యతే అన్న ఈ శ్లోక భావాన్ని మాత్రం స్పష్టంగా మనసులో ధారణ చేసి ఉంచాలి. నీకు అనేకత్వం తోస్తూ ఉంటే నీ అవగాహనలో లోపం ఇంకా ఉన్నదని అర్థం. నీ దృష్టి మాలిన్యం ఇంకా కొనసాగుతున్నదని అర్థం. ఆ మాలిన్యాన్ని తీసివేయవలసి ఉన్నదని అర్థం. ఈ తీసివేసే క్రమంలో అనేకత్వం కనపడమే మాలిన్యం కాబట్టి, ఈ దృశ్యం కనపడమే మాలిన్యం కాబట్టి దాని అందే నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి, ఇది ఉన్నది దీని ద్వారా నాకు పని జరుగుతుందనే ఒక నిశ్చయము దృఢపడటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి నానా యుక్తుల్ని, అన్వయ వ్యతిరేకమైన వృత్తుల్ని, అంటే రెండు వ్యతిరేకమైన దురవగాహనల్ని రెండు విధాలైన కథల ద్వారా రెంటిని తీసివేసి విషయాన్ని స్థాపించడం జరుగుతుంది. ఈ క్రమంలో ఒకే ఉపమానం రెండు వేరువేరు సందర్భాల్లో ప్రయోగించి వేరువేరు ప్రయోజనాన్ని సాధించడం జరుగుతుంది. దీన్ని గమనించుకోవాలి. అంతేగాని ఇక్కడ కనపడుతున్న దాని గురించి చెబుతూ ఉన్నాం కాబట్టి, ఎండమావి అని చెప్పాము కాబట్టి, లేకపోతే రజ్జు సర్ప భ్రాంతి అని చెప్పాం కాబట్టి ఇంత మాత్రమేనా పరమాత్మ ఈ తత్వం దీంతో తెలిసిపోయిందంటే అలా తెలియదు. ఇవన్నీ రకరకాల సందర్భాల్లో వచ్చే సంశయాలను అనుసరించి వీటిని వాడుకోవటం జరుగుతుంది. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక అప్పుడు శ్రీరామచంద్రుడు అంటూ ఉన్నారు, స్వామి
పరమాత్మ యొక్క రూపము ఉన్నది ఉన్నట్లుగా నాకు వర్ణించండి. ఆయన్ని దర్శించినట్లయితే సమస్తమైన మనోమోహము తొలగిపోతుందని చెప్తున్నారు. కాబట్టి ఆయన రూపాన్ని ఆయన తెలిసినంత మాత్రం చేత ఇదంతా తెలిసిపోతుందని ఆయన చూచినట్లే అని చెప్తున్నారు. కాబట్టి ఆయన గురించి నాకు తెలియజేయండి, మరి నేను వింటాను ఆయన గురించి అని అడగటం జరిగింది. దానికి వశిష్ఠ భగవానుడు చక్కటి సమాధానాన్ని ఇస్తూ ఉన్నారు. ఏమిటి అంటే, దేశాంతరం దూరం ప్రాప్త యా సంవిదో వపుః నిమిషేనైవ యన్మధ్యే తద్రూపం పరమాత్మనః అత్యంతాభావ ఏవాస్తి సంసారస్య యథా స్థితేః యస్మిన్ బోధ మహాబోధౌ తద్రూపం పరమాత్మనః ద్రష్టృదృశ్యక్రమో యత్ర స్థితోప్యస్తమయం గతః యదనాకాశమాకాశం తద్రూపం పరమాత్మనః అశూన్యమివ యచ్చూన్యం యస్మిన్ శూన్యం జగత్ స్థితం సర్గౌఘే సతి యచ్చూన్యం తద్రూపం పరమాత్మనః యన్మహాచిన్మయమపి బృహత్పాషాణవత్ స్థితం జడం వా జడమేవాంతస్తద్రూపం పరమాత్మనః సబాహ్యాభ్యంతరం येन సర్వం సంప్రాప్య సంగమం స్వరూపసత్తాం ఆప్నోతి తద్రూపం పరమాత్మనః ప్రకాశస్య యథా లోకః శూన్యత్వం నభసో యథా తథేదం సంస్థితం యత్ర తద్రూపం పరమాత్మనః. ఈ విధంగా పరమాత్మ గురించి స్వామి వర్ణించారు. వశిష్ఠ భగవాన్ ఏమని చెప్తూ ఉన్నారు అంటే, జ్ఞాన శరీరం, జ్ఞానదేహం అంటే మనస్సు, లేకపోతే బుద్ధి. ఈ బుద్ధి, ఈ జ్ఞానము, ఈ మనస్సు, లేకపోతే చిత్తము, లేకపోతే అహంకారం, దాన్ని ఏ పేరుతో పిలిచినా ఆయా సందర్భాలు దాని పని బట్టి వాటికి ఆ పేర్లు వస్తాయి. మరలా దాంట్లో అంతర్వైవిధ్యాలతో అనేకంగా అది కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ బుద్ధి అని చెప్పి, లేకపోతే జ్ఞానము అని చెప్పి పేరుతో చెప్పుకుంటే, ఈ బుద్ధి ఒక త్రిగుణాత్మకత, పరిమితత్వము అనే దానికి బద్ధమై ఉన్నది. కాబట్టి ఈ లోకబుద్ధి అనేది, ఈ లోకబుద్ధితోటి ఒకదాని గురించి ఆలోచన చేస్తూ చటుక్కున మరలా వేరొక దాని వైపు వెళ్ళటంతో ఆ బుద్ధి యొక్క రూపం, దాని శరీరం మారిపోతుంది. జ్ఞాన శరీరమే, స్పృహయే మారిపోతుంది. అంటే ఇప్పుడు తండ్రిగా వర్తించేవాడే వెంటనే అన్నగా వర్తించడం మొదలవుతుంది. అన్నగా వర్తిస్తూ ఉన్నవాడే వెంటనే రాజుగా వర్తించడం మొదలవుతుంది. రాజుగా వర్తిస్తున్న వాడే వెంటనే శిష్యుడుగా వర్తించడం మొదలవుతుంది. ఇలా నానా పదవుల్లోకి, నానా అహంకారాల్లోకి, నానా విషయాల చింతనలోకి, నానా ధర్మ దర్శనాల్లోకి ఈ జ్ఞాన శరీరం అనేది మాటి మాటికి అలా మారిపోతూ ఉంటుంది. ఈ మారే క్రమంలో ఏ జ్ఞానం అయితే అనుభవానికి వస్తూ ఉన్నదో అది వాస్తవానికి పరమ చైతన్యం కంటే అన్యమైన సత్త కలిగి లేదు. ఏ జ్ఞానానికి ఇంకో జ్ఞానానికి మారేటప్పుడు ఈ రెండు జ్ఞానాల మధ్యలో జ్ఞానాతీతమైన స్థితి ఏదైతే ఉన్నదో అది పరమాత్మ యొక్క స్వరూపం. మరి జ్ఞాన సమయంలో కూడాను ఆ రూపంలో పరమాత్మయే అనుభవానికి వస్తున్నాడు తప్ప మరొకటి కాదు. అనుభవించేది కూడా పరమాత్మయే, స్వసంకల్ప వశాద్బద్ధం. కాబట్టి ఎక్కడ ఏ అనుభవం కలుగుతున్నా ఆ అనుభవ రూపమై పరమాత్మ కనపడుతూ ఉన్నాడు. ఆయన ఎక్కడో దూరంగా కానీ, మరేదో ఎవరి దగ్గర, ఎవరి లోపల్లో కానీ, ఏదో రూపంలో కానీ లేడు. ఎప్పుడు ఏ రూపం అనుభవానికి వస్తున్నదో అదంతా పరమాత్మయ్య అయి ఉన్నాడు. నిజానికి ఆ రూపం ఆయనది కాదు. సర్వరూపాలకి అతీతుడు, సర్వరూపాలకు ఆధారుడు. విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం అని ఆయన్నే కీర్తిస్తూ ఉన్నాం నాయన. కాబట్టి ఒక ఉద్దేశాన్ని నుంచి మరొక ఉద్దేశానికి, ఒక చోటు నుంచి మరొక చోటికి, ఒక మమత్వం నుంచి మరొక మమత్వానికి, ఒక అహంత్వం నుంచి మరొక అహంత్వానికి ఈ బుద్ధి, ఈ స్పృహ మారుతూ ఉండే కొలది ఏ మార్పునైతే పొంది స్థాపితమవుతూ ఉన్నదో
అప్పుడు ఆ రూపంలో పరమాత్మ లభ్యుడవుతున్నాడని, నిజానికి పరమాత్మ యొక్క రూపము రూపాతీతమైనదని, రూపానికి మధ్యలో అరూప స్థితిలో కేవల అస్తిత్వ స్థితిలో ఉన్నదే పరమాత్మ యొక్క స్వరూపమని నీకు చెబుతూ ఉన్నాను. ఈ మహాజ్ఞానం గనక నీకు కలిగినట్లయితే నీవే సమస్తమైన విశ్వాలకి ఆధారం అవుతూ ఉన్నావు. సర్వము నీ యందే వర్తిస్తూ ఉన్నాయి, నీ స్వరూపమై ఉన్నాయి. నీ ఆలోచన నీవు కాకుండా అన్యం కానట్లే, నీ స్వప్నము నీవు కాకుండా అన్యం కానట్లే, నీ సమస్తమైన అవస్థానుభవాలు నీవు కాక అన్యం కానట్లే, సమస్తమైన అనుభవాలకు అతీతంగా ఉన్న కేవలత్వం మాత్రమే నీవై ఉన్నట్లే ఈ పరమాత్మయే తప్ప అన్యమైన వస్తువే లేదు. ఈ మాటల్ని నువ్వు మాటిమాటికి మననం చేసినట్లయితే నీకు పరమాత్మ ప్రాప్తి కలుగుతుంది. అంతరంగంగాను బహిరంగంగాను, అంతరంగంలోని వస్తువులుగాను బహిరంగంలోని వ్యవహారాలుగాను, సమస్తమైన వస్తు వ్యవహారాలన్నిటిగాను అన్నిటి రూపంలో కనపడుతున్నది ఆయనయే. ఎప్పుడైతే ఆయన కనిపించాడో బాహ్యము అభ్యంతరము అంటే అంతరంగము బహిరంగము ఏకమైపోతాయి. ఎప్పుడు బహిరంతరాలు ఏకమైపోయినాయో అప్పుడు కేవలత్వం సిద్ధిస్తుంది. లోపల ఒకటి లేదు, బయట ఒకటి లేదు, రెండు ఒకటే అయి ఉన్నాయి. లోపల బయట అనే మాటే మాయమైపోయింది, కేవలత్వం సిద్ధించింది. కాబట్టి ఎట్లయితే ఆకాశానికి శూన్యత్వము అనేది లక్షణమై ఉన్నదో, అదేవిధంగా సూర్యునికి ప్రకాశం అనేది లక్షణమై ఉన్నదో, ప్రకాశించే వాటి అన్నిటికీ కూడాను ఎలా అయితే వెలుగు లక్షణమై ఉన్నదో, అదేవిధంగా సర్వరూపాల్లో కూడాను ప్రకాశించడం అనేది పరమాత్మ యొక్క మహిమ అయి ఉన్నది. ఆయన తప్ప అన్యమైన వస్తువే లేదు. పరమమైన ఆత్మ తప్ప జీవాత్మ అనేది కేవల అనుభవ స్వరూపము, పరమాత్మ అనేది కేవల అస్తిత్వము, నిజమైన వస్తువు. అప్పుడు మరలా రాముడు అడుగుతూ ఉన్నాడు, సద్రూపం పరమాత్మేతి కథం నామ హి బుధ్యతే యతోస్య జగన్నామ్నో దృశ్యస్యాసంభవ కథం. స్వామి, ఈ దృశ్యము అసలు ఉత్పన్నం కాకుండా ఉండడం అనే ఆ స్థితి నాకు ఎలా తెలుస్తుంది? అదేవిధంగా ఉన్న రూపం పరమాత్మయే అనే విషయం కూడా నాకు ఎలా తెలుస్తుంది? దీని గురించి మళ్ళీ చెప్పండి. దానికి వశిష్ఠ భగవానుడు మళ్ళీ చెప్తున్నారు, భ్రమస్య జాగతస్యాస్య జాతస్యాకాశవర్ణవత్ అత్యంతాభావ సంబోధే యది రూఢిరలంబయేత్ ప్రజ్ఞాతం బ్రహ్మణో రూపం భవేన్నాన్యేన కర్మణ దృశ్యాత్యంతాభావతస్తు ఋతే నాన్యా శుభాగతి. నాయన, ఉత్తమోత్తమైన ఆ శుభగతి ఏదైతే ఉందో పరమాత్మ అనుభూతి అనే గతి, అది దృశ్యం యొక్క అత్యంత అభావము. అంటే ఆకాశమనందలి నీలము అనేది ఆ వర్ణ అనుభూతి అనేది అనుభవమే తప్ప అక్కడ పదార్థంగా పట్టుకోవడానికి ఒక వర్ణం ఏది లేనట్లుగానే, రంజక ద్రవ్యం అనేది వర్ణరంజక ద్రవ్యం అనేది ఏమి లేనట్లుగానే, అదే విధంగా ఈ దృశ్యం లేదని చెప్పి తెలిస్తే తప్ప దాని అందలి ఆసక్తి వీడిపోదు. అనుభవం ఉండొచ్చు కానీ ఆసక్తి ఉండకూడదు. ఆకాశంలో నీలపు వర్ణాన్ని చాలా హృదయంగా ఉన్నది ఇది అని చెప్పి నువ్వు ఆస్వాదించవచ్చు, కానీ అది ఉంది, దాన్ని గ్రహించాలని ప్రయత్నం చేసావా అదే సంసారం అవుతుంది. ఈ సంసారంలో ఆలోచన లేనివాడు కూడా ఆ నీలపు వర్ణాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం వల్ల కారణం, అది కేవలము అలా కనిపిస్తుంది తప్ప అక్కడ లేదని ప్రతి ఒక్కడికి తెలుసు. కాబట్టి ఎలా అయితే అగ్నులు అనుకునే వాళ్ళు కూడాను ఆ నీలపు వర్ణం కోసం ప్రయత్నం చేయడం లేదో సంసారిక జీవులు కూడా అదే విధంగా పరమచైతన్యాకాశమునందు నీలపు వర్ణము వంటి ఈ సంసారం అనుభవానికి వస్తున్నది తప్ప ఇది వాస్తవానికి ఉత్పన్నమే కాలేదు. ఏ విధంగా అయితే ఆకాశంలో నీలత్వం ఉత్పన్నం కాలేదో
అదేవిధంగా ఇది ఉత్పన్నం కాలేదు అని చెప్పి ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు పరమాత్మ ప్రాప్తి జరుగుతూ ఉన్నది. సంసారం యొక్క అత్యంత అసంభవత అనేది కూడా సిద్ధిస్తూ ఉన్నది. ఈ విషయాన్ని తెలుసుకోవటం కోసం ఎవరైతే నిత్య ప్రయత్నపరుడై ఉన్నాడో వాడు తెలుసుకుంటూ ఉన్నాడు. ఎవరైతే ఈ ప్రయత్నం చేసి దీన్ని పాండిత్యం కొరకు కానీ తెలుసుకొని వేరే పనులు చేసుకుంటానని కానీ దృశ్యాన్ని స్థాపించి దీనికోసం విడిగా వచ్చాడో అతడికి పని జరగడం లేదు. నీ మాదిరిగా ఈ పని అయితేనే ఏ పని అయినా అని ఎవరైతే పూనుకున్నారో వారికి మాత్రమే పని జరుగుతూ ఉన్నది. ఇది ఇప్పటి ప్రస్తుతం మీకు బోధ చేస్తున్నది. ఇక్కడ కూడాను ఈ అనుభవంలో కూడా అదే కనిపిస్తూ ఉన్నది. ఇది ముందు, దీని తర్వాత ఏదైనా చూద్దాం ముందు అని చెప్పి నిర్ణయం చేయటం వల్లనే ఈ జ్ఞానం అంటడం జరిగింది. అంతేగాని ఇది కూడా నేను పొందుతాను, అది పొందుతాను, సంసారాన్ని పరమతత్వాన్ని ఏకకాలంలో పరిపాలిస్తాను నేను అని చెప్పి అనుకునే వాళ్ళందరూ మూర్ఖులు. ఎందుకంటే ఏకకాలంలో దేన్ని పరిపాలిస్తావు? ఉన్న విషయాన్ని పరిపాలిస్తావు, ఉన్న పంటని కోయగలుగుతావు, లేని పంటని ఎలా కోస్తావు? రెండిని నేను కోస్తానని చెప్పే మాటకు అర్థం ఏమిటి? నీకు అజ్ఞత్వం అన్నమాట, తెలియనితనం ఉన్నదని అర్థం. కాబట్టి నాయన, దృశ్యం యొక్క నాస్తికత్వం లేనట్లయితే నీకు బ్రహ్మము యొక్క నీడ కూడా కనపడదు, పరమాత్మ యొక్క నీడ కూడా కనపడదు, కనీసం పాటి కూడా అర్థం కాదు. ఇది లేదని మాత్రమే తెలుసుకోవాలి. ఎలా లేదు, మరి దీని ఉత్పత్తి ఎలా, నాశనం ఎలా ఇత్యాది వ్యవహారాలన్నీ తెలుసుకోవాలి. అంటూ ఉన్నప్పుడు శ్రీరామచంద్రుడు అడుగుతున్నారు, ఇయతో దృశ్య జాతస్య బ్రహ్మాండస్య జగత్స్థితేః మునే కథం అసత్తాస్తి క్వమేరు సర్షపోదరే. సర్షపము అంటే ఆవగింజ, ఆవాలు. ఆవగింజ యందు ఓ పెద్ద హిమాలయ పర్వతం ఉన్నది అని చెప్పినట్లుగా ఉన్నాయి మీ మాటలు. ఇది ఎలా సాధ్యం అవుతుంది? ఈ అనుభవం కలుగుతూ ఉండగా ఇది లేదని చెప్పడం ఎలా సాధ్యం అవుతుంది అని చెప్పి అడుగుతూ ఉన్నారు. అంటే ఏంటి? దృశ్యం కనపడుతుంది, మీరు మాట్లాడుతున్నారు, నేను వింటున్నాను, నేను అడుగుతున్నాను, మీరు సమాధానం చెబుతున్నారు. ఇదిగో మనం కూర్చోవటానికి ఉత్తమోత్తమైన ఈ భవనము మనకు నీడనిస్తూ స్పష్టంగా కనపడుతూ ఉన్నది. ఈ నీడలోంచి బయటికి వెళితే ఎండ పొడుస్తూ ఉన్నది. ఇదిగో మన చుట్టూ అనేకులు, ఇదిగో నా తండ్రి గారు, నా తమ్ముళ్ళు, ఈ మంత్రులు, మహారాజులు, పౌరజనులు, ఈ మహర్షుల మండలము, ఈ అంతఃపుర కాంతలు, వీళ్ళందరూ కూడా స్పష్టంగా కనపడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా స్పందిస్తూ ఉన్నారు. ఎవరి ప్రయత్నాలు వాళ్ళకు ఉన్నాయి. ఇది ఇంత స్పష్టంగా తోస్తూ ఉండగా, పైగా ప్రయత్నాలకు ఫలాలు కూడాను స్పష్టంగా అవగాహనకు అందుతూ ఉన్నాయి, అనుభూతికి అందుతూ ఉన్నాయి. ఇంత కనపడుతూ ఉండగా ఇది లేదని చెప్పి చూస్తే తప్ప అది కనపడదు అని చెప్పి మీరు అనడం, ఇదిగో ఈ ఆవగింజలో ఆ హిమాలయ పర్వతాన్ని, ఆ మేరు పర్వతాన్ని కొంచెం జాగ్రత్తగా అమర్చి నాకు ఇచ్చేవయ్యా ఆవగింజని నేను అడిగినట్లు ఉన్నది స్వామి, ఇది నాకు అర్థం కావట్లేదు అన్నారు. అప్పుడు వశిష్ఠ భగవానుడు, దినాని కతి చిద్రామ యది తిష్టసి అఖిన్నథీహి సాధు సంగమ సచ్చాస్త్ర పరమస్తదహం క్షణాత్ ప్రమార్జయామి తే దృశ్యం బోధే మృగజలం యథా దృశ్యాభావే ద్రశ్రుతా చ శామ్యే బోధో వశిష్యతే. నాయనా, కొన్ని రోజుల పాటు ఇప్పుడు నువ్వు ఉన్నట్లుగానే ధీరత్వంతో దిగులు పడకుండా అలా నా ఎదురుగా కూర్చో. ఇదిగో ఈ సాధు సమాజంతో నాతోటి గడపడానికి సిద్ధం చేసుకొని నీ మనసుని కూర్చొని ఉండు, నా ఎదురుగా ఉండు, నేను చెబుతున్న దాన్ని వింటూ ఉండు, వింటూ ప్రశ్నిస్తూ ఉండు. అలా జరుగుతూ ఉండగానే నీ మనసులోకి, నీ బుద్ధి యందు ఉన్న ఈ దృశ్యం అంతా కూడా తుడిచివేయబడుతుంది. ఆ పనే నేను చేస్తూ ఉన్నాను ఇప్పుడు. ఏ విధంగా అయితే ఎండమావి యందు జలం లభించదని చెప్పి జ్ఞానం కలగడంతో దాని యందు ఆసక్తి నశిస్తూ ఉన్నదో, అదే విధంగా నేను ఈ జ్ఞానవాక్యాలను చెబుతూ ఉండగా, నానాయుక్తుల ద్వారా దీన్ని నేను ఉపదేశిస్తూ ఉండగా
వాటిని విచారణ చేస్తూ ఉండగా చటుక్కున నీకే స్ఫురిస్తుంది, అవును ఇది లేదు అని, దీనికి వాస్తవానికి అస్తిత్వం లేదు అని. ఇప్పటికే నీవు ఆ విధమైన ఆలోచనలు చేసి ఉన్నావు. ఇప్పుడు నేను చెప్పే విధానం ద్వారా, నేను చెప్పే కథలను ఆలకిస్తూ వాటిని విచారణ చేస్తూ వాటి ఎందుకు కలుగుతున్న నానా విధమైన విజ్ఞాన సంబంధమైన సంశయాల్ని తీర్చుకుంటూ కొంతకాలం పాటు, కొన్ని రోజుల పాటు ఇలా మా ఈ సాధు సంగమంలో నువ్వు గడిపినట్లయితే పని పూర్తవుతుంది. నైనా దృశ్యం నిజంగా ఉంటే దాన్ని తీసివేయటం అనేది కుదిరే పని కాదు. దృశ్యం కనపడుతూ ఉన్నది అంటే ద్రష్ట ఉన్నాడు అని అర్థం. చూపు కలిగిన వాడు ఉన్నాడు అంటే అతడు చూడదలుచుకున్న దాన్ని చూడగలడు అని అర్థం. అతడు ఉన్నదాన్ని చూడగలడు అని అర్థం. అతడు ఉన్నదానిని ఏ విధంగా భావన చేస్తున్నాడో ఆ విధంగానే చూడగలుగుతాడు. దానికి కారణం ఏమిటంటే అతడి యొక్క ప్రయత్నం తప్ప అన్యమైంది లేదు కాబట్టి అతడు ఎట్టి ప్రయత్నపరుడో అట్టి అనుభూతినే పొందుతూ ఉన్నాడు. దేని గురించి అతడు వెతుకుతూ ఉన్నాడో కొన్ని రోజులకు దాన్నే అతడు పొందుతూ ఉన్నాడు. అన్యం ఉండడం వల్ల బంధదోషం వచ్చి కూర్చుంటూ ఉన్నది, వ్యవహార దోషం వచ్చి కూర్చుంటూ ఉన్నది. అన్యం లేదని తెలిసినందువల్ల ఆ దోష రాహిత్యం జరుగుతూ ఉన్నది కాబట్టి బంధం ఉండడం లేదు. కాబట్టి పొందదలుచుకున్న దాన్ని ప్రతి ఒక్కడు అగ్నుడు కూడా పొందుతూ ఉన్నప్పుడు నీవు పొందదలుచుకున్నది ముక్తి కదా, ఈ సంసార బంధం నుంచి బయటపడ్డాం కదా, మరణ భయం నుంచి, జరా భయం నుంచి, వ్యాధి భయం నుంచి బయటపడ్డాం కదా, నువ్వు దానికోసం ప్రయత్నం చేస్తున్నావు, దాన్ని నీవు పొందుతావు. ఇలా పొందబడటానికి ఏమి కోరితే అది పొందబడడానికి కారణం ఏమిటంటే ఎవడు దేనిని పొందదలుచుకుంటున్నాడో వాడు మాత్రమే ఉన్నాడు తప్ప పొందబడే వస్తువు అతడి నుంచే అతడికి లభ్యం అవుతూ ఉన్నది. ఇది కారణం. ఇప్పటి వరకు సంసారాన్ని లక్షించినందువల్ల సంసారం లభ్యమైంది. ఇప్పుడు సంసారానికి ఆధారమైన సంసారం అనే వస్తువుగా ప్రత్యేకత్వం లేని కేవల బ్రహ్మం ఏదైతే ఉందో, కేవల చైతన్యం ఏదైతే ఉందో దాన్ని లక్ష్యం చేసుకొని చూస్తూ ఆ పని యందు నువ్వు కొంతకాలం పాటు నాతోటి ఇలా కలిసి ఈ మాటలు వింటూ ఉన్నట్లయితే క్రమంగా నీకు ఏకత్వము, ద్వైతము, అద్వైతము ఇత్యాది మాటల యొక్క ఈ గారడి నుంచి బయటపడిపోయి కేవలత్వాన్ని అనుభవించడం జరుగుతుంది. ఈ నేను అనే దాన్ని ఆధారంగా చేసుకొని కనపడుతున్న ఈ దృశ్యం, జగదృశ్యం ఏదైతే ఉందో ఇదంతా కూడాను అలా తుడిచివేయబడుతుంది నా చేతితోటి, నా మాటలతోటి. ఈ విధంగా దృశ్యం ఎప్పుడైతే నీలోంచి మాయమైపోయిందో, నీ నిశ్చయంలో దృశ్యం అనేదే కనబడడం లేదో, నీ అవగాహనలో దృశ్యానికి సత్తా ఎట్టి పరిస్థితుల్లో ఇక పూర్తిగా పోయిందో, అప్పుడు నీ మనసు నిర్మలంగా ఉంటుంది. నీ చిత్తదర్పణం అనేది అత్యంత వినిర్మలమై ఉంటుంది. దాని యందు నీకు నీవే కనిపిస్తావు తప్ప అన్యము కనపడవు. అన్యము లేని ధనమే పారమాత్మికత. రెండవది లేకపోతే, మరొకటి అనేది తోడనేది లేకపోతే అది పారమాత్మికత. అన్యం కనిపిస్తే అది జీవస్వరూపం. అదే సంసారము, సంసారి జీవుడు, అదే విధంగా ఈ పశుత్వాన్ని వీటన్నిటిని పరిపాలించే పరమాత్మ అనే ఈ రూపాల్లో నానా విధాలైన వర్ణనలతో వస్తూ ఉన్నది. కాబట్టి దీన్ని అర్థం చేసుకో. వస్తువు ఏదైతే ఉన్నదో ఏదైనా సంభవిస్తే ఆ వస్తువు వల్ల ఆ వస్తువునందే సంభవిస్తూ ఉన్నది. ఏది లేదని చెప్పి చెబుతున్నామో, ఉనికి లేదని చెప్పి, దేనికి ఉనికి లేదని చెప్పి చెబుతున్నామో దాని యందు ఏదైనా సంభవించటము, దాని అనుభవం కలగటము ఇత్యాది అనేవి జరగవు. లేని వస్తువుని మనం తుడిచివేయనక్కర్లేదు, అయితే లేని వస్తువుతోటి మనం వ్యవహారం చేయని అవసరం పడదు. ఉన్న వస్తువుకి అవసరం పడుతుంది. ఉన్న వస్తువు అద్వయం అని చెప్పి చెబుతూ ఉన్నాము కాబట్టి, అనేకత్వం లేదని చెప్పి చెబుతున్నాం కాబట్టి, ముందు అనేకత్వం ఎలా లేదు అనేది అన్ని యుక్తి ద్వారా గ్రహించాలి. అనేకత్వం అనేది ఎలా సిద్ధిస్తుంది అన్నదాన్ని కూడాను యుక్తి ద్వారా ఆ స్పృహని కూడా పొందాలి. అదే విధంగా కేవల చైతన్యం మాత్రమే ఇదంతా అనే విషయాన్ని కూడాను
స్పష్టంగా యుక్తుల ద్వారా తెలుసుకోవాలి. ఏది వస్తువు అయి ఉన్నదో ఆ వస్తువునందే సర్వము సంభవిస్తూ ఉన్నాయి అని చెప్పి చెబుతున్నా అక్కడ వస్తువుకి ఎటువంటి సహకారి కారణం లేదు కాబట్టి ఏది సంభవించినట్లు కనపడ్డా అది దానికి అన్యం కాదు. ఈ విషయాన్ని గుర్తించాలి. కాబట్టి ఈ స్థితి నీకు ఎప్పుడైతే అభ్యాసం ద్వారా లభ్యమైందో అప్పుడు నీ నోటి నుంచి వచ్చే మాట ఏమిటరా అంటే, ఈ సంసారం అసలు పుట్టనే లేదు, ఈ వంధ్యాపుత్రుడు లేడు అనే మాట వస్తుంది. నీ నోటి నుంచే నీవు వింటావు దాన్ని. నీ మనసే దాన్ని స్ఫురింపజేస్తుంది నీకు. సర్వము బ్రహ్మమయం లేకపోతే పరమాత్మమయం. పరమాత్మ తప్ప అన్యమైంది ఏమి కాదు. సమస్తమైన అనుభూతులు పారమాత్మికమే తప్ప జగత్ సంబంధమైనవి కావు. జగత్ అనే ప్రత్యేక అస్తిత్వం అనేది ఎప్పుడూ లేదు, ఇక ముందు ఉండదు. ఎప్పుడు అది పుట్టలేదు, ఇప్పుడు వర్తించడం లేదు, తర్వాత అదేమి కూలిపోవటం కానీ మరణించడం కానీ జరగడం లేదు. నిరంతరం కూడాను పారమాత్మిక అనుభవమే ఈ రూపాల్లో కనిపిస్తూ ఉన్నదన్న విషయం నీకు అర్థమవుతుంది. దీన్ని ఇంకా విస్తారంగా చెప్పబోతూ ఉన్నాను నానా ఉపాయాలతోటి. ఎన్నెన్నో ఉపాయాలని అవలంబించి ఆయా కథల్ని నీకోసం ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎప్పుడైతే తొలిలోనే ఇది పుట్టనే లేదో దాని గురించి ఇంకా ఆలోచన ఏమున్నది? ఆయన వంధ్యాసుతుడు ఎలా అయితే లేడో, గొడ్రాలి కొడుకు అనేవాడు ఎలా అయితే ఉండడో, ఎందుకంటే గొడ్రాలికి కొడుకు ఉంటే ఆమె గొడ్రాలని చెప్పబడదు కాబట్టి అతడు అప్పుడు లేదు. ఊహగా చెప్పుకున్నా అది ఊహ మాత్రమే అని చెప్పి తెలుస్తూ ఉన్నది కాబట్టి అప్పుడు కూడా లేడు. ఆ విధంగా వంధ్యాసుతుడు అనేది లేనే లేడు. అదే విధంగా మరుభూమి యందు తపనయే తప్ప అగ్గియే సెగయే ఆ రూపంలో నీటి రూపంలో కనపడుతున్న తప్ప ఎలా అయితే నీరు అక్కడ లేదో, అదే విధంగా ఆకాశ వృక్షము అని చెప్పే దగ్గర ఏ ఆధారం లేకుండా ఒక వృక్షం అలా వృద్ధి పొందటం అనేది ఎలా అయితే జరగదో ఆకాశంలో, ఆ విషయం అసంభవమైన విషయం కాబట్టి మిథ్యా వస్తువుల గురించి వర్ణన చేయడానికి ఆకాశ వృక్ష తుల్యమైనది అని చెప్పి ఎలా అయితే చెప్తున్నామో, అక్కడ ఆకాశ వృక్షం లేదని మన ఉద్దేశమో, అదే విధంగా ఈ జగద్బ్రహ్మ కూడా వాస్తవానికి లేదు. దానికి తగిన ఉపాయాలను అవలంబించి చెప్పబోతూ ఉన్నాను. ఇప్పుడు నేను చెప్పినట్లుగా కొన్ని రోజుల పాటు మాత్రం నువ్వు అలా నా ఎదురుగా కూర్చొని ఉండవలసిందే. యదిదం దృశ్యతే రామ తద్బ్రహ్మైవ నిరామయం. రామ, ఇదేదైతే కనపడుతున్నదో ఎట్టి దోషములు లేని ఆ బ్రహ్మమే ఉన్నది తప్ప, తోడు లేని బ్రహ్మమే ఉన్నది, పరబ్రహ్మమే ఉన్నది తప్ప అన్యం కాదు. ఏతత్ పురస్తాద్ వక్ష్యామి యుక్తితో నగిరేవచ. యుక్తిపూర్ణములైన అనేక మాటలతోటి ఈ విషయాన్ని నీకు ముందు వర్ణించి నీకు తెలిసేటట్టు చెప్పబోతూ ఉన్నా. యన్నామయుక్తిభిరిహ ప్రవదంతి తజ్ఞాః తత్రావహేళనం అయుక్తముదార బుద్ధే యో యుక్తం అవమత్య విమూఢ బుద్ధి కష్టాగ్రహో భవంతి తం విదురగ్నమేవ. నాయనా పండితులు ఇదిగో ఇప్పుడు చెప్పబోయేవాడిని ఆజ్ఞుడు ఏం తెలియని వాడంటారు. ఎవడు వాడంటే నానా యుక్తులు ఎటువంటి యుక్తిని అవలంబించినప్పటికీ కూడాను పని దేని వలన అవుతుందో దాన్ని యుక్తి అంటాము. ఆ యుక్తిని అవలంబించి చేసేటప్పుడు వాటిని పట్టుకొని ఆ ఉపదేశాలని తిరస్కరిస్తూ అలా ఎలా అవుతుంది అని చెప్పి మాట్లాడుతూ చివరిదాకా వినకుండా మధ్యలోనే అనవసరమైన ప్రేలాపనల్ని ప్రస్తావించేవాడికి పని జరగదు. అటువంటి వాడిని అజ్ఞాని అని చెప్పి పెద్దలు అంటారు నాయన. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కాకుండా చెబుతున్న దాన్ని నువ్వు ఏ లక్ష్యాన్నైతే లక్షించి నా ఎదురుగా కూర్చున్నావో దాన్ని మర్చిపోకుండా ఆ పని కోసం ముందుకి వెళ్ళదోగాక. నాయన, దృశ్యము లేనే లేదు. దృశ్యము అన్నదానికి అర్థం చూడదగినది, కనపడుతూ ఉన్నది అని అర్థం. కనపడుతూ ఉన్నది ఏదైతే ఉందో అది
ఎవడు చూస్తూ ఉన్నాడో, ఎవడికి కనపడుతుందో వాడు మాత్రమే అయి ఉన్నది. చూడదగినది, ఇంకా కనపడవలసి ఉన్నది అనే మాట ఏదైతే ఉన్నదో, ఎవడు చూడదలుచుకున్నాడో అది అతడి రూపం మాత్రమే అయి ఉన్నది, అతడి ఉద్దేశం మాత్రమే అయి ఉన్నది. కాబట్టి అది అతని స్వరూపమే అయి ఉన్నది. ఎవరెవరు ఏ ఏ ఉద్దేశాలని నెరవేర్చుకోవాలనుకుంటున్నారో ఆ ఉద్దేశాలన్నీ నెరవేరుతూ ఉన్నాయి. ఇలా జరగడానికి వ్యతిరేక్తములు జరుగుతూ ఉన్నాయి, సమానమైన అనురూపమైన దర్శనాలు కూడా అవుతూ ఉన్నాయి. వీటన్నిటికీ కారణం ఏమిటంటే కోరేవాడి కోరికయే అతడికి ఫలిస్తూ ఉన్నది తప్ప, కోరేవాడు తప్ప అన్యమైన లేడు కాబట్టి ఇది జరుగుతూ ఉన్నదనే విషయాన్ని గుర్తించాలి. ఈ విధంగా దృశ్యం యొక్క అవాస్తవికు స్ఫురించనంత ముక్తి అనేది అనుభవానికి రాదు, కేవలత్వ అనుభవానికి రాదు. ఇప్పుడు చెప్పిన ఈ మాటల్ని జాగ్రత్తగా మననం చేస్తూ, విచారణ చేస్తూ, తక్కిన మాటలు వినటానికి సిద్ధం అవుతూ ఉండాలి. చెప్పబోయే అనేక కథలకి మనసును సిద్ధం చేయాలి. ఈ లోపల నీకు ఉన్న సందేహాలని నివృత్తి చేసుకుంటూ చెప్పబోతున్న విషయాల కోసం ఎదురు చూడాలి. సంశయం కలిగినప్పుడల్లా ప్రశ్నిస్తూ ఉండాలి. కానీ నీ ప్రశ్నలు నీ లక్ష్యాన్ని ఉద్దేశించి మాత్రమే ఉండాలి తప్ప పరమ లక్ష్యాన్ని ఉద్దేశించి ప్రక్కదారులు పట్టకూడదు. జై సద్గురురామ్.